ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది కదా, మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్ కోసము ఎక్కడెక్కడైతే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో అక్కడ రిజర్వేషన్ చేసుకోవడం కోసము రిజర్వేషన్ లెక్కల్ని బయటికి ఇస్తలేదు. తక్షణమే గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్ లెక్కలు బయటకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. జాగృతి భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది? కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా? ప్రజలు ఎట్లా నిర్ణయిస్తే అట్లా. థ్యాంక్ యూ. సింగరేణి ప్రాంతం పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తారా, మెదక్లో సిద్దిపేట నుంచి? ఈ చర్చ జరుగుతుంది. జై తెలంగాణ. ఓకే, ప్రస్తుతం అయితే కవిత చెప్తుంది జాగృతి భవిష్యత్తును మాత్రం నిర్ణయించేది సాధ్య. హెచ్ఎంఎస్ సంబంధించి అనిల్ రెడ్డి అనే నాయకుడి ఇంట్లో బతుకమ్మను పేర్చడం జరిగింది. బతుకమ్మను పేర్చి ఇప్పుడు శ్రీరాంపూర్లోని నిర్వహించే బతుకమ్మ సంబరాలు ఏవైతే ఉంటుందో అక్కడ కవిత పాల్గొంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న చోట, అంటే అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, జాగృతి భవిష్యత్తును నిర్ణయించేది నిర్ధారించేది సింగరేణి కార్మికులే అని కవిత స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి, ఎన్టీవీ, శ్రీరాంపూర్ నుంచి.